హలో గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ క్వీన్ దీపు అఫీషియల్. ఈరోజు మీకు చిన్న వ్లాగ్ అయితే చూపించబోతున్నాను, మినీ వ్లాగ్. ఇది వచ్చేసి ఎగ్ కుల్ఫీ. ఎగ్ కుల్ఫీ అంటున్నారు ఏంటా అనుకుంటున్నారేమో. ఎగ్ కుల్ఫీ అసలు చాలా సింపుల్గా 2 minutesలో అయితే రెడీ అయిపోతుంది. నార్మల్గా కుల్ఫీ అనేగానే మనకి గుర్తొచ్చేది కుల్ఫీ ఐస్ క్రీమ్స్ అయితే తెలుసు, కానీ ఎగ్లో కూడా ఎగ్ కుల్ఫీ ఉంటుందంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. మీలో ఎంతమందికి ఎగ్ కుల్ఫీ తెలుసో కామెంట్ అయితే చేయండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నా, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. సో నాకు సరే చిన్న మినీ వ్లాగ్ తీద్దాం అన్నట్టుగా ఈ వీడియో అయితే నేను తీయడం జరిగింది. ఇదేంటంటే చిన్న మిషన్ ఉంది పవర్ది, అందులో జస్ట్ ఎగ్ కొట్టారు, ఎగ్ కొట్టి ఉప్పు కారం అవి వేశారు. అది అవ్వగానే దానంతటికి అదే అట్లా పైకి వచ్చేస్తుంది. సో అది పైకి వచ్చేటప్పటికి నేను వీడియో మిస్ అయిపోయాను, లాస్ట్ వచ్చేసరికి తీసానని చెప్పి ఆయన మళ్ళీ వేరే సైడ్ ఇంకొక దాంట్లో కూడా వేశారు. అదంతా కూడా కుల్ఫీ లోపల అంతా ఎగ్ అంతా కూడా బాయిల్ అయిపోతుంది నీట్గా. నేను తిన్నాను కదా, టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే లైక్ నీసు వాసన రావటం కానీ, లోపల ఎగ్ ఉడకకపోవటం కానీ ఇట్లాంటిది ఏమీ లేదు. మనకి ఒక స్టిక్ ఉంది కదా, ఆ స్టిక్కి రోల్ అయిపోయి ఉంటుంది. చాలా అంటే చాలా టేస్ట్ ఉంది, చాలా బాగుంది. హైలైట్ జోక్ ఏంటంటే, మేము ఎక్వేరియంలో ఫిషెస్ తీసుకుందామని వెళ్ళాము. సో దాని పక్కనే ఈ ఎగ్ కుల్ఫీ అని పెట్టింది. ఎగ్ కుల్ఫీ ఏంటా అని ట్రై చేద్దాం అన్నట్టు చూస్తే వాళ్ళు ఏమన్నారంటే సింగిల్ 30 డబల్ 60 అన్నారు. బట్ నాకు మాత్రం డబల్ 40 అన్నట్టు వినపడింది. సరే సింగిల్కి 30 డబల్ 40 కదా అన్నట్టు నేను 2 చెప్పాను. ఎందుకు బిల్ చేసేటప్పుడు తెలిసింది 60. నేను 40 కొట్టమని ఎంత 40 అంటే 60 అన్నారు. అదేంటో 60 అనుకుని ఇంకా సైలెంట్గా గమ్మనైపోయి మళ్ళీ అడిగితే బాగోదు అని చెప్పి ఇంకా 60 ఫోన్పే చేసేసి సైలెంట్గా వచ్చేసాను. బట్ నేను వినటం పొరపాటు, వాళ్ళు చెప్పడం కరెక్టే. బట్ నాకు ఆ వాయిస్ అని సరిగ్గా అర్థం కాలేదు. నేను సింగిల్ 30 డబల్ 40 అన్నారు కదా. ఎంతైనా ఆడవాళ్ళు ఏం చేస్తారంటే, ఓకే ఒకదానికి 30 పెడుతున్నాం, ఇంకోటి అయితే 10 రూపాయలతోనే కదా 40 కదా అన్నట్టు నేను 2 తినేసాను. లాస్ట్లో బిల్ చేసేటప్పుడు తెలిసింది దాని మజా 60 రూపీస్ అని. 40 రూపీస్కి అసలు వీళ్ళకి ఏమొస్తున్నాయి, ఎగ్ 7 రూపీస్ ఉంది కదా, అవన్నీ చేయటము, కరెంట్ ఛార్జెస్, వాళ్ళు కూర్చొని చేయటం, కుకింగ్ చేయటం, ఇదంతా వాళ్ళ కష్టం కదా అనుకున్నాను. బట్ 60 రూపీస్ అంటే చాలా వాళ్ళకి వర్త్బుల్లేనండి. ఎందుకంటే వాళ్ళకి అంతేం లాస్ ఏమి ఉండదు. సో అయిపోయిన తర్వాత మనకి చూసారు కదా అట్లా పైకి వచ్చేస్తుంది. దానిపైన వీళ్ళు ఏంటంటే పైన మళ్ళీ కొంచెం ఉప్పు కారం అలానే మసాలా అవి చిమ్ముతున్నారు. మసాలా అవి చిమ్మిన తర్వాత పైన మైనీస్ అలానే స్వీట్ సాస్ అనే టమాటా సాస్ వేస్తున్నారు. వేసి మనకైతే ఇచ్చేస్తున్నారు. టేస్ట్ అయితే అవసరం ఉంది, చాలా బాగుంది. ఇది వచ్చేసి మనకి కుకట్పల్లిలో అండి. ఎవరైనా టేస్ట్ చేయకపోతే ఎప్పుడైనా టేస్ట్ చేయాలనుకుంటే ఎగ్ కుల్ఫీ అయితే ట్రై చేయండి, అవసరం ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు ఒకవేళ ఎవరికైనా తెలుసుంటే, మీరు ఎవరైనా తినుంటే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.